ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలుగులలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ 2026 సంవత్సరం మీ అందరికీ అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం తంత్రశాస్త్రంలోనూ, వైదిక శాస్త్రంలోనూ ప్రాకృతిక సిద్ధమైన పరిహారాల గురించి సంక్రాంతి నాడు ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా వైదిక పరిహారాల గురించి తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరికైనా జాతక సమస్యల గురించి కానీ, జాతకాన్ని పరిశీలింపు చేసుకోవాలనుకున్నా, మీకు తంత్రమంత్ర సమస్యలు ఉన్నాయి, వాటికి పరిహారాలు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా, నాతో మాట్లాడాలి, అపాయింట్మెంట్ కావాలన్నా 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఫీజు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన వాట్సాప్ లింక్, ఫేస్బుక్ లింక్, గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మన ఇతర ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, వాటిలో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఈ ఛానల్లో ఉన్న వీడియోస్, పాత వీడియోస్ అన్ని షేర్ చేస్తూ ఉంటాను. మనం ఈ సంవత్సరం చాలా చాలా విశేషమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ప్రాకృతిక పరంగా సూర్య భగవానుడు ఈ సంవత్సరం బలవంతుడికి, బలహీనుడికి మానసికమైన సామర్థ్యం మీద పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష ఈ సంవత్సరం, ఈ సంక్రాంతి నుండి నెక్స్ట్ 2027 సంక్రాంతి వరకు కూడా మనందరం ప్రత్యక్షంగా అనుభవిస్తాం. మనం ఈ సంవత్సరం, ఈ సంక్రాంతికి, ప్రతి సంక్రాంతికి కూడా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఎవరైనా సరే పితృదేవతలకి తర్పణ వదలడం చాలా ముఖ్యం. దీనివల్ల పితృదోషాలు తొలుగుతాయి. సంతానం లేని వారికి సంతానాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. చాలామందికి అనుమానం ఉంటుంది, గురువుగారు తర్పణాలు అంటే ఏంటి? మన వీడియోలో చాలా చెప్పాను. పితృతర్పణం పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు దగ్గరలో ఉన్న నదీ పరివాహక ప్రాంతానికి వెళ్ళి, లేదంటే మీ గుళ్ళో ఉన్న పూజారి గారిని అడిగితే వారు చెప్తారు. ఇది రేపు చేయాలి అంటే మనకి సంక్రాంతి తిథి స్టార్ట్ అయిన తర్వాత. అలాగే ముఖ్యంగా అంటే మనం రోజు సూర్యోదయం సమయంలో స్వామివారికి అర్ఘ్యం ఇస్తూ ఉంటాం కదా. ఆ అర్ఘ్యం ఇచ్చే అలవాటు ఉన్నవారు, లేదా అర్ఘ్యం ఇచ్చే అలవాటు లేకపోయినా సరే, రేపు ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా మీరు అర్ఘ్యం ఇవ్వండి. ఎలా అంటే, ఒక రాగి పాత్ర తీసుకోండి, దానిలో నీరు పోయండి, ఒక ఎర్రటి పుష్పాన్ని వేయండి, అక్షింతలు వేయండి, కొంచెం దాంట్లో పంచదార కలిపి సూర్యుని చూస్తూ సమర్పించండి. మీరు ఓం సూర్యాయ నమః లేదా ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ చేయండి. అలాగే దానం చేసే విషయానికి వస్తే, సంక్రాంతి రోజు చేసే దానం అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా నువ్వులు, బెల్లము, కొత్త బియ్యము, గుమ్మడికాయ, వస్త్రాలు, అలాగే దుప్పట్లు లాంటి దానం చేయాలి. ఎంత ఫలితం ఉంటుందంటే, మీరు జన్మాంతరాల్లో చేసిన కర్మల యొక్క ప్రభావం మీ మీద పనిచేయకుండా ఆగుతుంది. అలాగే ఇవేమి చేయలేమండి అనుకునేవారు గీతాపారాయణ చేయటం. ఈరోజు భగవద్గీతలో ఉన్న 7వ అధ్యాయం కానీ, లేదా 15వ అధ్యాయం అంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం చదవడం వల్ల మోక్ష సిద్ధి లభిస్తుంది. చాలామందికి ఏంటంటే, భగవంతుని పట్టుకుందాం గురువుగారు, కానీ నాకు భగవంతుడు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వడం లేదు అంటుంటారు. దానికి కారణం పూర్వకర్మ. జాతకం ఎంత బాగున్నా పూర్వకర్మ బాగున్నప్పుడు దాన్ని అనుభవించడం ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి తప్పనిసరి పరిస్థితి. అలాగే ఇవి మీరు తేలికగా చేసుకోగలిగే వైదిక పరిహారాలు. ఇప్పుడు మనం తాంత్రిక పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ తాంత్రిక పరిహారాలు చాలామంది భయపడుతూ ఉంటారు. ఇవి ప్రకృతిలోని శక్తుల ద్వారా మనకి దిష్టి దోషాలని, నెగటివ్ ఎనర్జీలని తొలగించుకోవడానికి ఉపయోగపడే పద్ధతులని గుర్తుంచుకోవాలి. పరిహారం ఏంటంటే, ఒక మొదటి పరిహారం చెప్తున్నాను. ఇది
దుష్టశక్తి నివారణ కోసం చేసుకోవాల్సింది. ఇది నువ్వులతో చేయవలసిన పరిహారం. మీరు ఏం చేస్తారంటే సంక్రాంతి ఆ తిథి ఉన్న సమయంలో నల్ల నువ్వుల్ని ఒక కాటన్ గుడ్డలో కట్టి దానిని మీ తల చుట్టూ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎడమ వైపు నుంచి ఇలా దిష్టి తీసినట్లుగా తీసుకొని దీన్ని ఎక్కడైనా కాలువలో కానీ అంటే ప్రవహించే నీటిలో వేయాలి. లేదా ఒకవేళ నీరు లేదనుకోండి, ఎవరి తొక్కని చోట వేయాలి. దీనివల్ల జాతకంలో శని రాహు దోషం తగ్గుతాయి. ఇది ఒక్కరోజు చేయవలసింది. అలాగే ఒక నాణ్యంతో చేసే ఉపాయం చెప్తాను. ఒక రాగి నాణ్యం తీసుకోండి. ఇది మీ ఇంట్లో ఉన్నదైనా పర్వాలేదు. మీరు అంతకుముందు ఎప్పుడైనా కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకుంటారు కదా, అది తెచ్చుకోండి. దానికి కొంచెం గంధము కుంకుమ పూసి ప్రవహించే నీటిలో వదలడం. అంటే కాలువలో కానీ లేదంటే నదిలో కానీ, చెరువులో మాత్రం వేయవద్దు, సముద్రంలో వేయవద్దు. అవకాశం లేకపోతే చేయమాకండి. ఇలా వదలటం వల్ల వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో ఆటంకాలు తొలగి ధనాభివృద్ధి కలుగుతుంది. అలాగే మూడవది కామధేను పరిహారం అంటాం. దీన్ని గోపూజ అంటాం. మీరు ఏం చేస్తారంటే ఈరోజు అందులో గురువారం వచ్చింది కాబట్టి ఆవుకి నానబెట్టిన పచ్చి శనగలు, ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇవి ప్రతి సంక్రాంతికి చేయవచ్చు. కానీ రేపు చేస్తున్నప్పుడు ఆవుకి పర్టికులర్గా ఆవుకు మాత్రమే పెట్టండి, మళ్ళీ ఎదురు పెట్టవద్దు. నానబెట్టిన పచ్చి శనగల్ని బెల్లం కలిపి తినిపించండి. అలాగే ఆవు వెనక భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రవచనం కాబట్టి ఆవుని మీరు స్పృశించి నమస్కరించడం వల్ల మీ దరిద్రం తొలగిపోతుంది. ఇది మీకు ఖచ్చితంగా చేయవలసిన పరిహారం. అలాగే ఏమి చేతగాని వారికి ఒక చిన్న దీపారాధన, ఇది కూడా తాంత్రిక పరిహారం. మీరు రేపు ఏం చేస్తారంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద సాయంత్రం వేళ ఆవ నూనెతో ఒక దీపం వెలిగించండి. 2 ఒత్తులు వేసి వెలిగించండి. దీనివల్ల ఇంటిలోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నియమాలు కొన్ని చెప్తాను. సంక్రాంతి రోజు పాటించాల్సిన నియమాలు. స్నానం మీరు వీలైతే నది స్నానం చేయండి. లేదంటే స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం నువ్వులు వేసుకొని అభ్యంగ స్నానం చేయండి. అలాగే తీసుకునే ఆహారం, ఈరోజు ఆహారంలో బెల్లము నువ్వులు కలిపిన పదార్థాలు అంటే నువ్వుల లడ్డూలు తినాలి. ఇది ఆరోగ్యానికే కాకుండా గ్రహశాంతికి కూడా చాలా మంచిది. ఇక్కడ అంటే మనం తీసుకోకూడని పదార్థం ఏదన్నా ఉంది అంటే అవి ఏమీ లేవని చెప్పాలి. అయితే ఈరోజు నిషిద్ధం ఏంటి అంటే ఏం చేయకూడదు అనే పాయింట్లో ఈ పండగ రోజున ఎవరిని దూషించకూడదు. అలాగే ఇల్లు ఊడ్చేటప్పుడు చెత్త బయట వేయకూడదు. అంటే ముందు రోజు శుభ్రం చేసుకోవాలి, ఆ రోజు శుభ్రం చేయకూడదని అర్థం. అలాగే ముఖ్యమైన సూచన మీకు ఏంటంటే ప్రత్యేకమైన ఆర్థిక ఇబ్బందులు లేదా అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఉపాయం చెప్తాను. అంటే ఈ సమయంలో అంటే ఆ పండగ టైంలో ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.